హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే ఆకుకూరల హార్వెస్టింగ్ అండి. అయితే మన వీడియో మొదలు పెట్టే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని అందరు చూస్తున్నారు కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే మన ఛానల్ అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ చేస్తే త్వరగా మానిటైజేషన్ అవుతుందండి. 1000 మంది సబ్స్క్రైబర్స్ వస్తేనే మన ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. సో మీకు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈరోజు ఈ ఆకు పెరుగు తోటకూర ఉంది కదండి, ఇది ముదిరిపోతుందండి. అందుకని ఈరోజు హార్వెస్ట్ చేసేస్తున్నాము. అయితే ఈ ఆకుకూర వలన బెనిఫిట్స్ ఏంటంటే ఇందులో ఐరన్, పొటాషియము, ఇంకా కాల్షియము ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. ఆకుకూరలన్నింటిలోకి మేలైన ఆకుకూర తోటకూర అండి. దీన్ని ఎంత ఎక్కువగా తింటే అంత మంచిదండి. ఈరోజు హార్వెస్టింగ్ బై మా అత్తయ్య హార్వెస్ట్ చేస్తుంది. ఇది రెండో హార్వెస్ట్ అండి. మొన్న ఏం చేసిందంటే, ఇదిగోండి ఇక్కడ గోంగూర ఉంది కదా, వీటన్నింటి గోంగూర కోసి పప్పులో వేసింది. చాలా టేస్టీగా ఉంది. ఇవి మనం ఆర్గానిక్గా ఏ మందులు వాడకుండా పండించేవి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. త్వరగా కూడా ఉడికిపోతుందండి. చూడండి, మొత్తము తెంపిన తర్వాత ఎంత వస్తుందో మీకు చూపిస్తాను. మా హైదరాబాద్లో 10 రూపీస్కి ఎంత ఇస్తారో కూడా చూపిస్తాను. నేను దీనికోసం ₹1 ఖర్చు పెట్టలేదండి. దీని విత్తనాలు కూడా మా వారి ఫ్రెండ్స్ ఎవరో ఇచ్చారు. ఆ ఊరిక తీసుకొచ్చి ఇక్కడ జల్లి రోజు కొంచెం వాటర్ పెట్టాను అంతే. దీనికోసం నేను ఏం ఖర్చు పెట్టలేదు. ఇంకా మంచి ఫుడ్ తినాలంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలండి. చూసారా, ఈ ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఎంత వచ్చిందో చూపిస్తాను, చూపించేస్తాయి. మొత్తానికి ఇంత ఆకుకూర వచ్చిందండి. ఇదైతే ఇక్కడ ఒక 20 రూపీస్కి అమ్ముతారు. అయినా ఇది మనీ పక్కన పెడితే ఆర్గానిక్గా పండించిన ఆకుకూర దొరకడం కష్టం అండి మనకి. ఓకే అండి, బాయ్ అండి.